ప్రైజ్ లార్డ్. ఈ దినమున అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం మనం చదువుకున్నట్లయితే, దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగపరచుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానం వలె నడుచుకొనుచు జాగ్రత్తగా చూచుకున్నది అనే మాట సెలవిచ్చుకున్నది. అవును, ఈ దినములు చాలా చెడ్డవి. మనకి రాకడ ఎంతో దూరంలో లేదండి. అతి త్వరలో మనము రాకడను చూచువారమై ఉన్నాము కాబట్టి ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ఈ దినమునే నీవు రక్షణ పొందుకో, ఈ దినమునే నీవు రక్షణ మార్గంలోకి నువ్వు నడుచుకో. అప్పుడే దేవుడు నిన్ను రక్షిస్తాడు, ఈ లోకంలో నుంచి నిన్ను వేరుపరుస్తాడు. మనము దేవుని రాకడ పర్యాంతరం వరకు సిద్ధపడిన కన్యకల వలె ఉండాలి. మన దివిటీలను దానిలో నూనెను పోసుకొనచ్చు జాగ్రత్తగా మన విశ్వాసమును దేవునిలో కట్టుకొనచ్చు మన జాగ్రత్తను మనము వహించాలి. ఈ దినములు చాలా చెడ్డవి అని బైబిల్లో సెలవిస్తున్నాడు. జ్ఞాపకం చేసుకోండి. రక్షణ మార్గంలోకి నడుచుకున్నాము. ఆయన రాకడ పర్యాంతం వరకు మనము సిద్ధపడిన వారి వల్ల జాగ్రత్తగా మన జీవితాలు మనం కాపాడుకుందాం. ఈ చిన్న కొద్ది మాటలు దేవుడు దీవించినాక ఆమె ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు అయినా అయ్యా ప్రభు, మేము రక్షణ భాగ్యంలోకి నడుచుకోవడానికి కృప చూపించండి. మీరు అక్కడ పర్యాంతరం వరకు నమ్మకంగా ఉండేలాగా కృప చూపించండి. ఈ దినంలో చాలా చెడ్డగా మాట సెలవిస్తున్నాము కృప. మమ్మల్ని మేము జాగ్రత్తగా చూసుకున్నానికి కృప చూపించి సహాయం దయచేయండి. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగేస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.